హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి. అయితే అలాంటప్పుడే మనం వంట చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనం చేసే వంట ఆపేసి మనం ఇది శుభ్రం అయితే చేసుకోలేం కదా. అలాంటప్పుడు ఇలాంటి ఒక స్పాంజ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వంట కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ స్పాంజ్ తోటి ఈ విధంగా ఈ పాలన్నీ తుడిచేసేసుకోవచ్చు. ఒకసారి స్పాంజ్ బాగా పీల్చుకుంటుంది కదండి, ఒకసారి ఇవన్నీ నీట్గా తుడిచేసేసి ఒకసారి ఈ స్పాంజ్ని బాగా నీటిలో జాడించి మళ్ళీ ఒకసారి తుడుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఆ వాసన కూడా ఉండదు. అదే మనం అలాగే ఉంచేసామనుకోండి, పాలు అనేది అట్టలాగా కట్టేస్తాయి. అవి తర్వాత శుభ్రం చేయడం కష్టమవుతుంది, జిడ్డుగా కూడా ఉంటాయి. ఇలా అయితే ఒక స్పాంజ్ దగ్గర పెట్టుకుంటే మనకి శుభ్రం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాత్ పెట్టి జస్ట్ ఇలా అన్నాను అంతేనండి. తర్వాత మనం నీట్గా వంట అయిపోయిన తర్వాత అయినా శుభ్రం చేసుకోవచ్చు, ఈ క్లాత్తో తొడవకపోయినా. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చి, మనం శారీ అనేది కట్టుకునేటప్పుడు ఇలా అంచున్న చీరలు అయితే ఏమి, పట్టు చీరలు అయితే ఏమి, అలాగే లేస్ వర్క్లు అలా వచ్చిన చీరలకి పిన్నిస్లు అనేవి దిగవు కదండి, కుచ్చిళ్ళల్లోనూ అలాగే ఇలా పైడ చెంగుకి దిగవు కదా. అలాంటప్పుడు ఇలా ఇది వచ్చేసి సోప్ కేస్ అండి. దీనికి ఈ సోప్కి పిన్నిస్ పెట్టేసి ఇప్పుడు గుచ్చుతున్నాను చూడండి. ఇలా చాలా ఈజీగా దిగుతుందనమాట. మనకు ప్రిన్స్లో కూడా కుచ్చిళ్ళలో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా పిన్నిస్ అనేది దిగుతుందనమాట. ఇలా మనం ఈ సోప్లో పెట్టి తీస్తే కనుక. టిప్ నచ్చిందా అండి? ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక్కొక్కసారి మనకి బ్లౌజెస్ లూజ్గా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి చివరిలో ఎక్స్ట్రాగా ఒక థ్రెడ్ ఇస్తారండి, బుక్స్ పెట్టుకోవడానికి. అలా అది ఉన్నా కానీ అంతకంటే కూడా లూజుగా ఉంటాయి. అలా వేసుకున్నా కానీ మనకి అంత బాగోదు కదా. సో అలాంటప్పుడు మనం ఇలా ఒక పిన్నీస్ ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా మనకి ఎంతవరకు కావాలో, ఎన్ని ఇంచుల వరకు కావాలో అంతవరకు ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఆ ఉక్స్ అనేది అక్కడ వరకు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మరీ ఎక్కువైతే అంత బాగోదు, 1 ఇంచి వరకు అయితే బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయవచ్చు అనమాట. చూడండి, నేను ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ ప్లేస్లో పెట్టాను, ఇప్పుడు 1 ఇంచు వరకు పెట్టి మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టుకోవచ్చు అనమాట, నీట్గా ఉంటుంది మనకి. అలాగే ఒక్కొక్కసారి మనకేంటంటే ఈ థ్రెడ్స్ కూడా పోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇలా పిన్నీస్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టేసేసుకొని దానికి మనం ఈ విధంగా ఉక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఆ థ్రెడ్ తోటి పని లేదనమాట, కుట్టుకోకపోయినా జరిగిపోతుంది. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి నెలసరి వచ్చినప్పుడు ప్యాడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ ప్యాడ్స్ అనేవి మనం బయటికి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్తున్నా, ఆఫీసెస్కి వెళ్తున్నా కానీ మనకి అవసరం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఏదైనా ఒక చిన్న పర్స్ తీసుకొని ఈ విధంగా పర్సులో పెట్టుకొని 1-2 అలాగే ఇవి యూజ్ అండ్ త్రో చేయడానికి కూడా మనకి ఒక న్యూస్ పేపర్లో చుట్టి పెట్టడానికి ఈ విధంగా న్యూస్ పేపర్స్ని కూడా కొంచెం ఈ విధంగా 2 చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ విధంగా పర్సులో పెట్టుకొని చక్కగా దీన్ని బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా కంపల్సరీగా బ్యాగ్లో ఉండేలాగా చూసుకోవాలి. మనకి ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కదండి. సో కంపల్సరీగా ఇది బ్యాగ్లో కనుక ఉంచుకుంటే మనకి అవసరానికి పనికొస్తుంది అనమాట. ఈ విధంగా 2 పెట్టుకున్నాను. అదే కంపల్సరీగా పీరియడ్ టైంలో అనే కాదు, మామూలు డేస్లో కూడా ఒక 2 ఉంచుకుంటే మనకి ఎమర్జెన్సీకి అవసరం అవుతుంది. అలాగే పీరియడ్స్ టైంలో అలా బ్యాగ్స్లో తీసుకెళ్ళడానికి కొంతమందికి వీలు కానప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఈ విధంగా మనకి ఫ్యాంట్స్కి పాకెట్స్ అనేవి వస్తున్నాయి కదండి, చూడీదార్స్కి. ఇప్పుడు వాటిల్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనకు కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అలా పాకెట్స్ అలా రాకపోతే ఈ విధంగా ఒక పిన్నీస్ పెట్టుకొని పర్స్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, వీడియోలో చూపించిన విధంగా మనకు కావాల్సినప్పుడు అవసరానికి వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి సూదిలో దారం ఎక్కించడం అనేది చాలా పెద్ద టాస్కే కదండి. ఎప్పుడైనా కానీ మనం సూదిలో దారం ఎక్కించేటప్పుడు ఫస్ట్ అయితే ఈ విధంగా కత్తెర పెట్టి కట్ చేసుకోవాలి. అన్నం మెతుకుని ఒక దాన్ని తీసుకొని దాన్ని నలిపి ఈ విధంగా దారం మీద రుద్దాలన్నమాట కొనకి. ఈ విధంగా రుద్దడం వలన దారం అనేది స్టిప్గా అవుతుంది. ఇప్పుడు సూదిలో దారం మనం ఎక్కించినట్లయితే చాలా ఈజీగా ఎక్కుతుందనమాట. ఇదైతే చాలా మంచి టిప్ అండి, ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.